వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. న్యాయమూర్తుల భర్తీ కోసం హైకోర్టు జడ్జికి వినతి పత్రం అందజేసిన న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్. టౌన్ బ్యాంక్ పురోభివృద్ధికి ఖాతాదారుల సహకారం అవసరం. ఆ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్. శ్రీవారి ఆలయ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన యశ్వంత్. కాంగ్రెస్కు మహిళలే బుద్ధి చెబుతారు, కూటమి నాయకులు. వార్తలోని వివరాలు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పట్ల బాధ్యతతో ముందుకు రావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ వారం జలహారతి జలధార థీమ్తో కార్యక్రమాన్ని చేస్తున్నాం. 100 రోజుల కార్యాచరణ ద్వారా భూగర్భ జలాలు పెంచడంతో పాటు స్వచ్ఛమైన వాతావరణం సాధిద్దామని పేర్కొన్నారు. పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం, వ్యక్తిగతంగా మరియు సామూహికంగా శ్రమదానం చేయడం ద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంకల్పాన్ని సాకారం చేయవచ్చని తెలిపారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తూ నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల్లో శ్రమదానం చేస్తాను. ఈ రోజు నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రంగా ఉంచడంలో దోహదపడుతుందని నమ్ముతున్నాను. ఇకపై నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అందించేందుకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నానన్నారు. జిల్లాలోని ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు కలిసి పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని, ప్రతి గ్రామం, ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండేలా సమిష్టి కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను అందరితో చేయించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, జిల్లా అధికారులు, కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్ కుమార్ కోరారు. చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం శనివారం చిత్తూరుకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జయసూర్యను కలిసి పొంగనూరులో ఉన్న జడ్జిల సమస్యను ఆయనకు విన్నవించి వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన వినతి పత్రాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే న్యాయమూర్తులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు విజయ్ కుమార్ తెలిపారు. కార్యదర్శి అరవింద్, ఉపాధ్యక్షులు గురుమూర్తి, సీనియర్ న్యాయవాది బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 102 సంవత్సరాలుగా మెరుగైన సేవలు అందిస్తూ ఖాతాదారుల సహకారంతో ది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ప్రగతి పథంలో నడుస్తోందని ఆ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ పేర్కొన్నారు. బ్యాంకు ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో శనివారం స్థానిక బ్యాంకు మేనేజర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఖాతాదారుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా వైస్ చైర్మన్ భాస్కర్ కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకుకు సంబంధించి శతవార్షిక విశేష సంచికను ఖాతాదారుల సమక్షంలో ఆవిష్కరించారు. బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ నేరుగా ఖాతాదారుల దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకుని బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 1924లో స్థాపించడం జరిగిందన్నారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 100 సంవత్సర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. బ్యాంకు యొక్క డిపాజిట్లు 105 కోట్లకు చేరిందని చెప్పారు. అలాగే బ్యాంకు 78 కోట్లు అప్పుగా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. బ్యాంకుకు సంబంధించిన వ్యాపారం 1083 కోట్లకు చేరిందని వెల్లడించారు. పొంగనూరు ప్రజలు డిపాజిట్లు చేసి బ్యాంకు పురోభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే మదనపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ ఉత్తమ సేవలు అందించడంలో మొదటి స్థానంలో ఉందన్నారు. త్వరలోనే ఇతర వాణిజ్య బ్యాంకుల వల్లే టౌన్ బ్యాంకు నందు కూడా ఫోన్పే, గూగుల్ పే,
పేటీఎం వంటి సదుపాయాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇదివరకే బ్యాంకు నందు ఏటీఎం మరియు ఆన్లైన్ సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. అన్ని వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఖాతాదారులకు టౌన్ బ్యాంకు సేవలు అందిస్తోందని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకుని బ్యాంకు పురోభివృద్ధికి సహకరించాలన్నారు. అలాగే బ్యాంక్ అందించే సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్స్ రవీంద్ర, రవికాంత్, సోమశేఖర్, వెంకటేశ్వర ప్రసాద్, మక్తియార్ ఖాన్, బ్యాంకు సిఇఓ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. పుంగనూరు బ్రాంచ్ ఇక్కడ పెట్టి 16 సంవత్సరాలైంది. దీనికి ఇక్కడ స్టాఫ్గా రాజశేఖర్ ఇక్కడ లోకల్గా ఉన్నాడు. ఆయన్ను ఆ రోజు ఇక్కడికి సీనియర్ క్లర్క్గా పంపించి ఈరోజు ప్రమోషన్ మీద రాజశేఖర్ చాలా కాలం నుంచి ఈ బ్రాంచ్ నడుపుతాం. చాలా గుడ్ విల్ కలిగిన పుంగనూరు బ్రాంచ్ కూడా. ఇక్కడ డిపాజిటర్లు కానివ్వండి, పుంగనూరు బ్రాంచ్లో లోనీస్ కావాలి, చాలా మంచి వ్యక్తులు డిపాజిట్లు వేసేవాళ్ళు కానీ లోన్ తీసుకునేవాళ్ళు. లోన్స్ ఎవరు తీసుకుంటా ఉన్నారో అందరూ కూడా సరైన పద్ధతిలో లోన్స్ కూడా కడుతూ ఉన్నారు. మదనపల్లి నేను 30 సంవత్సరాలు, దాదాపు 26-27 సంవత్సరం గడుపుతాను. 1995లో నేను మొదలైనాను ఈ బ్యాంక్. 95 నుంచి ఈ రోజు వరకు డైరెక్టర్గా, వైస్ చైర్మన్గా 3వ సారి ఇప్పుడు చైర్మన్ అయ్యాను. నేను ఫస్ట్ చైర్మన్ అయినప్పుడు దాదాపు ఇక్కడ కానివ్వండి మదనపల్లిలో 3 బ్రాంచ్లు కలిసి 21 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి అంతే. మన ఆధ్వర్యంలో కస్టమర్స్, మీ డిపాజిటర్లు, బోర్డు డైరెక్టర్లు, స్టాఫ్, సిఇఓ, మేనేజర్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు 103 కోట్లు, దాదాపు 104 కోట్లు డిపాజిట్ చేశారు. 184 కోట్లు టర్నోవర్ ఈ బ్యాంకు. దాదాపు 80 కోట్లు లోన్లు ఇచ్చినాం. 78 కోట్లు పైబడి ఈరోజు మదనపల్లి కోఆపరేటివ్ గవర్నమెంట్ లోన్లు ఇచ్చినాం. ఈరోజు పుంగనూరులో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఇంతకుముందు చాలా తక్కువ పెట్టాం. ఈరోజు కళ్యాణ మండపంలో మీ అందరితో పరిచయాల కోసము డిపాజిట్స్ కానివ్వండి, లోనీస్ కానివ్వండి, ఇది మన అందరిది బ్యాంక్, ఏ ఒక్కరిది కాదు. ఎవరైతే షేర్ హోల్డర్ ఉంటారో అందరిది కూడా ఈ బ్యాంక్ మనది అనే ఉద్దేశంతోనే మనం పోతున్నాం. ఈరోజు 180 కోట్లు టర్నోవర్ ఉన్న బ్యాంకు ఈరోజు ఈ స్థితిలో ఉందంటే దీనికి 100% సెక్యూర్ లోన్. ఎవరు వచ్చినా వీడు నా కులమే, నా మతమే అనేది లేదు. మనమందరూ కూడా అన్నదమ్ములు. మీరు పెద్ద చాలామంది ఎల్డర్స్ ఉన్నారు, మాకు అన్నలు, తమ్ముళ్ళు అందరూ సమానము. కాబట్టి పుంగనూరులో ఒకసారి పెడితే ఈ బ్యాంకు దీని గురించి మన షేర్ హోల్డర్స్ మంది బ్యాంక్ ఇప్పుడు ఎవరైతే కూర్చోంటారో, ఇక్కడ అప్పు తీసుకుంటారో, డిపాజిట్ ఎవరిలో వేసింటారో ఈ బ్యాంక్ ఎవరిదంటే మీ మనమందరూ భాగస్వామ్యం. కాబట్టి దయచేసి ఈ బ్యాంకును ఇంకా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరూ కూడా ఉన్నాం. పుంగనూరులో 18 కోట్లు ఎంటీ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, గోల్డ్ లోన్ ఇచ్చాం. ఇక్కడ మనకు వచ్చిందే డిపాజిట్లు ఎంత అంటే 5 కోట్ల లక్షలు. అంటే మదనపల్లి నుంచి తెచ్చి మేము ఇక్కడ లోన్స్ ఇస్తున్నాం. కాబట్టి మీరు పుంగనూరు వాసులకు ఇక్కడికి మీటింగ్లో వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, ఈ టీవీ చూసి సాయంకాలం ఈ న్యూస్లో చూసే వాళ్ళు కూడా దయచేసి మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఇది ఎందుకంటే బ్యాంకుల్లో పోయి ఒక ఆఫీసర్ దగ్గర కూర్చొని లోన్ అడిగే వాళ్ళు, డిపాజిట్ చేసే వాళ్ళు, ఆ రూల్స్ వేరుగా ఉంటాయి. ఈ బ్యాంక్ అంటే మన మధ్యలోనే ఉంటుంది, మనమందరం కలిసి నడుపుకునే బ్యాంకు. కాబట్టి పుంగనూరు పట్టణంలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీ మీద నమ్మకం ఉంది. డిపాజిట్లు ఈరోజు 5-6 కోట్ల రూపాయలు మట్టుకే ఉన్నాయి. దీన్ని 10 కోట్లు దాటించాలా, 15 కోట్లకు రావాలా. మీరందరూ కూడా ఈ పుంగనూరు బ్రాంచ్ను మీ చెయ్యితో చేయించి
దీన్ని డిపాజిట్ కూడా పెంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మీకు ఏ అవసరం ఉంది ఆ పుంగనూరు వాసు, లోన్ కావాలా, ఇబ్బంది ఉంది, మీకు రైల్గా డాక్యుమెంట్ ఉన్నాయి, లోన్ ఇచ్చేవాళ్ళం మనం. మీరు కూడా డిపాజిట్ ఎవరు వేస్తారో వాళ్ళు కూడా ముందరకు వచ్చి ఈ బ్యాంకును దీనికి తోడ్పాటు ఇచ్చి ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో బ్యాంక్ ఎలక్షన్ జరిగిన దానివల్ల, బ్యాంకు పాలకవర్గం లేని దానివల్ల రిజర్వ్ బ్యాంక్ వారు మొబైల్ బ్యాంకింగ్ పర్మిషన్కు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత విద్యాసాగర్ గారు తిరిగి చైర్మన్ అయిన తర్వాత మన బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ వారికి ప్రతిపాదనలు పంపగా ఆ ప్రతిపాదనలు ఆమోదిస్తూ మనకు మొబైల్ బ్యాంకింగ్ పర్మిషన్ రావడం జరిగింది. అలాగే యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నిటికి కూడా, భారత్ పే, వీటన్నిటికి కూడా మన ఖాతాదారులకు సదుపాయం కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ వారు అనుమతించారు. అవన్నీ కూడా టెస్టింగ్ స్థాయిని దాటింది. టెస్టింగ్ స్థాయిలో పూర్తి విజయవంతమై ఇంకా లైవ్ దాదాపు ఇంకా 10-15 రోజుల్లో మొత్తం లైవ్ అయిపోయి మన బ్యాంకు ఖాతాదారులందరికీ కూడా మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కానీ, యూపీఐ పేమెంట్ సదుపాయం కానీ అన్నీ కల్పించబోతున్నాం. సభ్యులు కూడా వచ్చారు. సార్ మీకు అందరికీ ధన్యవాదాలు. దయచేసి మీరు గమనించదగ్గ విషయం ఏమంటే, మనం ఇతర వాణిజ్య బ్యాంకుల కంటే కూడా చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం సార్. అలాగే మనము 15 లక్షలకు బల్క్ డిపాజిట్ అంటాం సార్. మామూలుగా ఇప్పుడున్న రేట్ అయితే కన్నా 7.75 7.75% నార్మల్ సిటిజన్కి ఇస్తున్నాం. 0.5% సీనియర్ సిటిజన్ అయితే 8.25 ఇస్తున్నాం. 15 లక్షలు డిపాజిట్ అయితే కన్నా దానికి బల్క్ డిపాజిట్గా ట్రీట్ చేస్తాను. దానికి ఒక 0.5% ఇస్తాం, అంటే 8.75 ఉంది. అదే డిపాజిట్ 40 lakhs అయితే కదా ఇంకో 0.5%, అంటే 9.25% వస్తుంది సార్. సో అది బల్క్ డిపాజిట్లో కూడా 2 పెట్టాం, 2 స్లాబ్లు పెట్టాం. ఒక 2 స్లాబ్లు కలిపి ఇంకొక 1% అదనంగా వస్తుంది. సీనియర్ సిటిజన్ 0.5%, దాదాపు 2.5% ఎక్కువ వస్తుంది సార్. పొంగనూరు పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయానికి నూతన ఆలయ ఇన్స్పెక్టర్గా యశ్వంత్ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగంలో విధులు నిర్వహించిన ఆయన సాధారణ బదిలీపై పొంగనూరుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి తిరుపతి జేఈఓ కార్యాలయ సీసీగా బదిలీ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగు రీతిలో బుద్ధి చెబుతారని జనసేన పార్టీ నేత సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ అన్నారు. పట్టణంలోని నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో జనసేన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును విపక్షాలు అడ్డుకోవడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగు రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు పల్లవి, జనసేన నాయకులు నందు, పాండురాయల్, రవి, గిరి, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న ఏదైతే మన భారతదేశంలో పార్లమెంట్లో జరిగిందో మన యొక్క మహిళలని అణగదొక్కడం, మహిళా రిజర్వేషన్ యొక్క బిల్లుని పాస్ కానికుండా అడ్డుకుని దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతదేశం నుండి తరిమి కొట్టాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. మన భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచమైనా కాదు, ఏ కుటుంబమైనా కాదు, ఎక్కడ తీసుకున్నా కూడా ఒక మహిళ యొక్క పాత్ర చాలా బ్రహ్మాండమైనది, అమోఘమైనది. అలాంటి మన మహిళకి 33% రిజర్వేషన్ ఇస్తే దాన్ని ఓరవలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, దౌర్భాగ్య ఎంపీలు, దాదాపు మన మహిళలు దాదాపు 270 మంది ఎంపీలు మన భారతదేశంలో ఉన్న మహిళలందరినీ ఓడించారంటే మీరు ఒక్కసారి ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ యొక్క స్థితిగతులు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి పార్టీ మనకు అవసరమా కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సభాముఖంగా మన యావత్ భారతదేశంలో ఉన్న మహిళా లోకానికే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక పిలిపిస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశానికి పట్టినట్టు ఒక చీడ పొడుగు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి చీడ పొరుగుని భారతదేశం నుండి తరిమేస్తే గానీ మన భారతదేశం బాగుపడదు. నిన్న ఏదైతే జరిగిందో దాన్ని మా జనసేన పార్టీ మహిళా బిల్లు వీగిపోవడం అనేది మా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ
డిఎంకి కానీ టిఎంసీ ఎంపీలో వాళ్ళు అనుకుంటున్నారు మేము గెలిచామని. మీకు అర్థం కాలేదు, మీరు నిన్న ఎంతటి దరిద్రమైన పని చేశారో మీకు అర్థం కాలేదు. మహిళా లోకానికి తీవ్రమైన నేరం చేశారు, మహిళా లోకానికి తీవ్రమైన నేరం చేశారు. మీకు నిన్న చేసినటువంటి మీ చర్యని ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. మహిళా లోకం చేతిలో మీరు ఖచ్చితంగా చావు దెబ్బ తినే రోజు అది తొందరలో ఉంటుందని మేము మా జనసేన పార్టీ తరఫున ముక్త కంఠంతో మేము తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క పత్రాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి మహిళా లోకానికి చేతులు జోడించి వేడుకుంటున్నాం. మహిళా లోక సోదరులారా, సోదరిమణులారా, ఒకసారి ఆలోచించండి. మనమందరం కూడా ఏకమై ఐక్యమత్యంతో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమల్దిన్నె పంచాయతీ మీర్జపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. శనివారం భగత్ సింగ్ కాలనీలోని అగ్నిమాపక కేంద్ర కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ, డెలివరీ బాయ్స్ మరియు పెట్రోల్ బంకుల వారితో సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇన్ఛార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు అవగాహన కల్పించి తగు సూచనలు చేశారు. సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ, ప్రసాద్, లోకేష్ రెడ్డి, వెంకటరమణ, కేశవ, భూషణ్ కుమార్, వినోద్ కుమార్, మోహన్ బాబు, ప్రకాష్, ఆనంద తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరుగుతాయి. అందులో భాగంగా 5వ రోజు మామూలు ప్రతి సంవత్సరం 5వ రోజు గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంకులకి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తాం. అదేవిధంగా ఈసారి కూడా మీ గోడౌన్ దగ్గరికి వద్దాం అనుకున్నాము. మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎన్ని గోడౌన్లు ఉన్నాయో అన్ని గోడౌన్లు ఒకే చోటికి మొబిలైజ్ చేసి అందరికీ ఒకేసారి ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా మీ వాళ్ళని కన్సల్ట్ చేసి మీ వాళ్ళు అక్కడ ఇక్కడ ఎందుకు లేదు సార్, మేము ఫైర్ స్టేషన్కి వస్తాము, అక్కడే ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అందుకని మేము ఇక్కడ పిలిపిస్తున్నాము. ఓకే, ఈరోజు అయితే మనం ఫస్ట్ మనకు సబ్జెక్ట్ గ్యాస్ దీనిపైన కాబట్టి గ్యాస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం వాడే సిలిండర్ లేదు, ఏది ఇది డొమెస్టిక్ సిలిండర్, ఇది డొమెస్టిక్ కార్బన్ కాంపోజైట్. మీరు 5 అంటారు, యాక్చువల్గా అయితే కార్బన్ కాంపోజైట్. ఇదైనా సరే పేలి మనకు బ్లాస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది, కానీ ఇది పేలే పరిస్థితి ఉండదు. దానికోసం అనేస్తే టెక్నాలజీతో వాటిని తయారు చేస్తారు. ఓకేనా? దీంట్లో గ్యాస్ ఉంటుంది కదా, ఏమేమి ఉంటాయండి గ్యాస్? ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే, లేకపోతే నో ప్రాబ్లం. దీంట్లో బ్యూటేన్, ప్రొపేన్ అనే 2 వాయువుల మిశ్రమాన్ని దీంట్లో నింపింటాం. బ్యూటేన్ అనేది వచ్చి మనకి ఎక్కువ మంట వచ్చేదానికి ఉపయోగపడుతుంది. బ్లూ కలర్లో వస్తుంది కదా, అదంతా బ్యూటేన్. ఆ బ్లూ కలర్లోనే మనకు రెడ్ కలర్ కూడా వస్తుంది, అది ప్రొపేన్. 2 మిక్సింగ్ దేనికోసం పెడతారు, ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? ఓకే, మామూలుగా మనకి అతి శీతల ప్రాంతం ఉంది, అతి ఉష్ణోగ్రత ప్రాంతం ఉంది. ఇప్పుడు మన ఏరియా తీసుకుంటే అదే వింటర్ వచ్చింది అనుకోండి, 4కి 5కి 10కి వచ్చేస్తుంది ఉష్ణోగ్రత, బాగా తక్కువకి వచ్చేస్తుంది. ఆ టైంలో మనకు బ్యూటైల్ మాత్రమే కానీ నింపితే అది అంటుకోదు, తక్కువ ఫ్లేమ్ వస్తుంది. అదే ప్రొపేన్ ఉంది అనుకోండి, ప్రొపేన్ అనేది -42 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, హిమాలయాస్లో మన సైనికులు అయితే అక్కడ గస్తీ కాస్తుంటారు, వాళ్ళు కూడా వంట చేసుకోవడానికి కావాలి కదా. పొంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో బీజేపీ శ్రేణులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజారెడ్డి తదితరులు మాట్లాడుతూ పార్లమెంటులోని లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ ఆధారంగా జనగణన ప్రకారం పార్లమెంటు సీట్లను పెంచడం మరియు మహిళలకు అన్ని చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రత్యేక మెజారిటీ ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ అలయన్స్
ఈ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో బిల్లు వీగిపోయిందని తెలిపారు. రానున్న రోజుల్లో మహిళలే వీరికి గుణపాఠం చెబుతారని తెలిపారు. కార్యక్రమంలో టీవీఎస్ ప్రసాద్, అరవపల్లి వెంకటరెడ్డి, చంద్రశేఖర్ రాజు, సుబ్రహ్మణ్యం, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, రాజారెడ్డి, ఆదినారాయణ, నాగరాజ, శ్రీనివాసులు, రాజు జెట్టి, ఎస్సీ మోర్చా నాగరాజు, గంగాధర, ప్రమీల, వెంకటేష్, రమేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ గారు మనకు ప్రవేశపెట్టారు. అందులో కాంగ్రెస్ యొక్క వక్రబుద్ధి మహిళల్ని బిల్లును పాస్ చేయనీయకుండా వారు ఓట్కి అగైనిస్ట్ గా వేసి వాళ్ళ యొక్క కుతంత్రాలు అన్ని బయటపడినాయి. 70 సంవత్సరాలుగా కూడా గమనిస్తున్నాము, మహిళలు ముందుకు రానియకుండా ప్రతి చోట కూడా అడ్డుపడుతూ వస్తూ ఇప్పుడు 33% రిజర్వేషన్ అనేది మనకు నిన్న జరిగి ఉంటే ఇప్పుడు అందరూ కూడా 2029 ఎన్నికల్లో మనకు 33% రిజర్వేషన్ అనేది వచ్చింటుంది. కానీ అట్లా లేకుండా మహిళలు ముందుకు రాకూడదు, వీళ్ళని అణచివేయాలన్న అదే ధోరణితో నిన్న మహిళలకు అగైనిస్ట్ గా ఈ ఓట్ని బిల్లు వేశారు. అందుకు నిరసనగా ఈ రోజు పుంగూరు పట్టణంలో మనం నిరసన తెలుపుతున్నాము. పార్లమెంట్ లో నిన్న భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ కుళ్ళు కుతంత్రాలతో మహిళలకు అధికారం దక్కకూడదు, మహిళలు రాణించకూడదనే దురుద్దేశంతో వారు నిన్న ఈ యొక్క బిల్లును అడ్డుకోవడం, బిల్లుకు అగైనిస్ట్ గా ఓటు వేయడంతో ఈ బిల్లు వీగిపోయింది. గత 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా దేశ ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు ఎవరికీ కూడా అధికారం దక్కకుండా చేయడం, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క మహిళా బిల్లు పైన ప్రత్యేకంగా చర్యలు తీసుకొని 2023లో బిల్లును పాస్ చేయించి 2029 ఎన్నికలలో వాళ్ళకి 33% రిజర్వేషన్ కల్పించి సుమారు 169 ఎంపీ సీట్లను మహిళలను కుదరబెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం ఈ దేశానికి పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం, ఈ దేశానికి పట్టినటువంటి శ్రేణి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహిళా రిజర్వేషన్ ని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులకి ఒకటే చెప్తున్నాను, మహిళలని తక్కువ అంచనా వేసుకోవద్దండి. మహిళా మూర్తి అనడం ఒక సాంసారిక జీవితంలోనే కాదు, బిడ్డలకి జన్మనిచ్చే దాంట్లో కానీ సంసార జీవితాన్ని ముందరికి నడిపే దాంట్లో కానీ ఎంతో కృషి చేస్తుంది. తన జీవితాన్ని అంకితం చేస్తుంది. శారీరకంగా మానసికంగా పూర్తిగా అంకితం చేసే మహిళా మూర్తిని అవమానించడం పద్ధతి కాదు. మహిళా మూర్తిని ముందరికి నడిపించాలని బీజేపీ నాయకులైనటువంటి మోదీ గారు పెట్టిన మన రిజర్వేషన్లని తిరస్కరించినటువంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మహిళలని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ ముందరికి నడిపించండి, సమాజం కూడా ముందరికి నడుస్తుంది. ఒక వ్యవసాయంలోనే కాదు, ఉద్యోగపరంగా అందరితో పాటు మగవాళ్లతో పాటు కష్టపడి తర్వాత ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ సంసారంలో ఉండే పనులన్నీ చేసుకుంటూ ముందరికి నడుస్తున్న స్త్రీని గౌరవించండి. ఫస్ట్ స్త్రీని ముందరికి నడిపించండి. ఎన్నుకుండి మీరు ముందరికి పంపిస్తే సమాజం ఎంతో ముందుకు పోతుంది. ఇక్కడున్న అరాచకాలు ఎన్నో అసత్యాలుగా జరుగుతున్నవన్నీ అడ్డుకుంటారు. వాళ్ళ ముందరుండి గౌరవంగా ఆడపిల్లలకి గౌరవించి వాళ్ళ ముందరికి నడిపిస్తారు. సమాజానికి ఎంతో మంచి చేస్తారు. లేడీస్ ని ముందరికి నడిపిస్తే ఎంతో మంచి జరుగుతుందని మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్లకి అందరూ గౌరవించి మహిళలందరూ ఇక్కడున్న పెద్దలు దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో మహిళా మోర్చా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం నిన్న పార్లమెంటులో, అదేవిధంగా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ విధానాలే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. అవి ఏంటంటే, ఈరోజు మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు వెంటనే ఆ పార్టీని వదిలేసి మీరు ఇతర పార్టీలో చేరిపోవాల్సిందిగా నేను ఒకసారి ఆ కాంగ్రెస్ పార్టీ మహిళలకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మిత్రపక్షాలు, కాంగ్రెస్ ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు మహిళా బిల్లును వ్యతిరేకించడం అంటే
వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను వ్యతిరేకించడమే, వాళ్ళను అవమానించడమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది. కాబట్టి అయితే ఈరోజు మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది. కాబట్టి మహిళలను ఈరోజు దేశంలో ముందుకు రానియకూడదు, వాళ్ళ ఐక్యతను దెబ్బతీయాలి, మహిళలకు హక్కులు వద్దు, మహిళల యొక్క సాంసారిక జీవితాల్లోనే వాళ్ళు ఉండిపోవాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి మహిళలంతా ఐకమత్యంతో ఈ మహిళా బిల్లుల కోసం పోరాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యాయమూర్తుల భర్తీ కోసం హైకోర్టు జడ్జికి వినతి పత్రం అందజేసిన న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్. టౌన్ బ్యాంక్ పురోభివృద్ధికి ఖాతాదారుల సహకారం అవసరం. ఆ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్. శ్రీవారి ఆలయ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన యశ్వంత్. కాంగ్రెస్కు మహిళలే బుద్ధి చెబుతారు, కూటమి నాయకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.